హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అంటే ఒక 2-3 రోజుల నుంచి బాగా వినిపిస్తున్న పేరు జానీ మాస్టర్. సో జానీ మాస్టర్ ఒక అమ్మాయిని తప్పుగా చూశాడు, అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి చాలా వార్తలు రావడం జరుగుతున్నాయి. ఈరోజు జానీ మాస్టర్ కొన్ని గంటల ముందే అరెస్ట్ కావడం జరిగింది. అసలు జానీ మాస్టర్ తప్పు చేశాడా, ఒకవేళ చేస్తే ఇప్పుడు అరెస్ట్ అవ్వడం జరిగింది, ఒకవేళ అరెస్ట్ అయ్యాడు సో ఎన్ని రోజుల శిక్ష పడుతుంది, అసలు ఎట్లాంటి శిక్ష పడుతుంది ఏంటని చెప్పి తెలుసుకోవడానికి మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అన్నగారు. నమస్తే నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నాను, ఎలా ఉన్నారు? అంతా బాగున్నాం. ఈ మధ్య బాగా అవుట్డోర్లు. అదే మీ క్లయింట్ అనుకుంటా కదా. ఓకే, ఎక్కడికి వెళ్ళారు? మనం ఫోన్ చేస్తే అన్నగారు బయటికి వెళ్ళారు అన్న. అవునవును. సో మీ క్లయింట్ మనం పేరు చెప్పదు కాబట్టి చెప్పుకోవద్దు. వద్దులేండి. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ కొన్ని గంటల ముందే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సో అంటే అసలు నిజంగా జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటాడా? ఇది చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే జనరల్గా ఒక కేసు యొక్క సినారియో ఏ విధంగా ఉంటుందో చెప్తాం, దాంట్లో మీకు సబ్జెక్ట్ వచ్చేస్తాం. ఓకే. ఒక మహిళ, బాధిత మహిళ కానీ సరే ఎవరైనా కానీ ఆమె ఏంటంటే నన్ను పలాని వారు నా పైన అత్యాచారం చేశారు లేదా అత్యాచార ప్రయత్నం చేశారు అని చెప్పి పోలీసు వారి కంప్లైంట్ ఇస్తారు. కామన్గా పోలీసు వారు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మాయికి రాయదుర్గం దాంట్లో ఇవ్వటం వల్ల అది కొద్దిగా అనివార్య కారణాల వల్ల 0 ఎఫ్ఐఆర్ అనేది కామన్. అది ట్రాన్స్ఫర్ చేసేసారు నార్సింగ్ పిఎస్కి. అంటే ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ కానీ అది జరిగిన వ్యవహారం. సో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ స్టేజ్లో ఉన్నప్పుడు పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు. ప్రైమరీ ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత ఇది ఏంటంటే కొద్దిగా ఈ 376 అమ్మాయికి సంబంధించిన వ్యవహారం కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ముందు ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే. సో ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఏమవుతుందంటే కొంత ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అంటే ప్రాథమిక సమాచారం కానీ ప్రాథమిక సాక్ష్యం కానీ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేస్తారు మామూలు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. దీంట్లో ఎస్ఓటి పోలీసు వాళ్ళంటే అది చాలా ఫాస్ట్ ఉంటారు. ఒకటి. సో వాళ్ళు చేసినప్పుడు కొన్ని అమ్మాయి చెప్పిన అనివార్య కారణాలు, ఆ అమ్మాయి కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వేరే ఊరు వెళ్ళటం జరిగింది, అక్కడ నా పైన ఇట్లా చేశాడు, అలాగే కార్వాన్ ఏదైతే ఉందో కార్వాన్లో ఇలా క్యారవాన్ అంటారు దాన్ని, అది తలకాయ తీసుకెళ్ళి ఏదో దానికి గుద్దారు, మిర్రర్కి గుద్దడం అని జరిగింది అనేది. సో ఇవన్నీ కొన్ని ఏదైతే మనకు వచ్చిన సమాచారం అది కూడా వేరే ఛానల్లో కూడా మనం చూసాం. సో తర్వాత ఏమన్నా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఇది నిజమని తేలి కొన్ని నిజం ఇది ఫేక్ కాదు ఇది జెన్యూను అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఇదేమైందంటే ఈ అమ్మాయి వయసు ఇప్పుడు 21-22 నడుస్తుంది. ఆ అమ్మాయి ఏం చెప్పింది, 2019 నుంచి నా పైన అఘాయిత్యం స్టార్ట్ అయింది, నన్ను బలవంతం చేయడం స్టార్ట్ చేశాడు ఆయన, నన్ను వాడుకున్నాడు రకరకాలుగా, నన్ను ప్రలోభపెట్టి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, నన్ను ప్రలోభపెట్టి వాడుకున్నాడు. ఓకే. సో అది చేస్తాను, నీకు సినిమా అవకాశాలు ఇప్పిస్తాను లేదా ఇంకేదో చేస్తాను అని చెప్పి నన్ను వాడుకోవడం జరిగింది అని చెప్పడం ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే 5-6 ఇయర్స్ బ్యాక్ లెక్కేసుకుంటే ఆ వయసు 17 సంవత్సరాలు, ఆ టైంలో 17-18 అంటే మొత్తానికైతే 18 ఇయర్స్ లోపు ఉంది. సో పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి కానీ ఒక బాలుడు కానీ బాలురు కానీ బాలిక కానీ ఎవరైనా సరే 18 ఇయర్స్ లోపు వారిపైన అఘాయిత్యం సెక్సువల్ అఘాయిత్యం చేసినట్లయితే వాళ్ళు ఒప్పుకున్నా సరే అది నేరం. ఓకే. వాళ్ళ అమ్మాయి అడ్మిట్ అయినా కూడా నేరమే. ఓకే. అంగీకారంతో చేసినా కూడా అది నేరం. సో అక్కడ ఈయన లాక్ అయిపోయాడు. సో దీనికి సరే దానికి సంబంధించి మామూలుగా ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అది ఏదో అంటున్నారు కదా, అవన్నీ పక్కన మీద మనకు సంబంధం లేని విషయం. లీగల్లో అది ఇప్పుడు అతను తీసుకొచ్చిందో కోర్టు ఏదైతే ఉందో అంటే ఇప్పుడు పరారీలో ఉన్న జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజంగా పరారీలో ఉండేనా? అంటే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే వ్యక్తిగత సమాచారం నాకు తెలియదు. అంటే ఆ నెంబర్ ఉంది, మాట్లాడిన ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు, నాకు కూడా ఎత్తలేదు. సో తెలిసిన సమాచారం మీద ఏదో షూట్ ఉందని చెప్పి ఆయన వెళ్ళారు అనేది తెలుస్తుంది మామూలుగా. ఒకవేళ ఆయన పరారీ అయినా కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో దొరికాడు కాబట్టి ఆయన తీసుకొస్తున్నారు. ఒకటండి, పరారీ చట్టానికి ఎప్పుడు కూడా దడిసి పారిపోకూడదు. ఏం జరిగింది ఏంటి అనేది మనం వెళ్ళాలి. సో ఆ ధైర్యం అతనికి ఉందని నేను అనుకుంటున్నాను. సరే అతను వచ్చి మామూలుగా ఇప్పుడు అరెస్ట్ చేశారని తెలుస్తుంది, ఇప్పుడు అతను జర్నీలో ఉన్నట్టున్నాను. సో దీని ఏం చేస్తారు, ఇప్పుడు నైట్ ఏం చేస్తారు, ఎంత టైం అయినా సరే జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. అంటే వితిన్ 24 అవర్స్ కాబట్టి సో మధ్యలో జర్నీ అనేది ఎక్సెప్షన్ తీసేస్తారు. సో 24 అవర్స్ లెక్క చూసుకొని దాన్ని జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. జడ్జి గారు సంబంధిత దానికి జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తారు. మామూలుగా జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినప్పుడు అదేం చేస్తారు, మళ్ళీ ఇతరులు కస్టడీ పిటిషన్ వేసుకుంటారు. అసలు వాటి తెలియాలి కదా. ఆ కస్టడీ పిటిషన్లో అప్పుడు ఏంటంటే ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపచ్చని, 3rd డిగ్రీ ప్రయోగించకూడదు అని చెప్పి వీళ్ళు కొన్ని కండిషన్స్. అంటే ఈ కేసులో 3rd డిగ్రీ ఉండకపోవచ్చు అండి. అంటే కోర్టు పరిభాషలో మీకు చెప్తున్నాను కామన్ మ్యాన్గా ఇలా కొన్ని కండిషన్స్తో అతనికి ఇస్తారు. ఒక అడ్వకేట్ కూడా పర్మిషన్ తీసుకోవచ్చు, అలా ఉంటుంది అనమాట.
సో తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్ మొత్తం జరిగిన తర్వాత పోలీసు వరకు ఫ్రేమ్ చేస్తారు, ఛార్జెస్ ఫ్రేమ్ అంటాం, ఓకే, దాన్ని మనం ఛార్జ్ షీట్ అంటాం, మనం అందరూ తెలిసిన విషయం. అవును అవును. అప్పుడు దాంట్లో పూర్వపురాలు ఏంటి అనేది మనతో దాంట్లో తెలుస్తుంది, కానీ దానికి 90 days టైం పడుతుంది. ఈ లోపల ఏదైనా జ్యుడిషియల్ రిమాండ్గా కోర్టు వారు ఏం చేస్తారంటే మామూలుగా అరెస్ట్ చేసేసి జైలుకి పంపిస్తారు. ఓకే, ఇది మామూలుగా పోక్సో యాక్ట్ కింద, అలాగే 376 కాబట్టి అబోవ్ 7 years నేరాలు కాబట్టి, సో ఇతనికి దాదాపుగా అంటే ఓపెన్గా మాట్లాడితే 2 నెలల నుంచి 3 నెలల వరకు బెయిల్ అయితే రాదండి. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు, 2 నెలలు నేను చెప్పాను. ఓకే, 2 నెలల నుంచి 3 నెలల వరకు, 60 days నుంచి 90 days వరకు బెయిల్ ఇతను అప్లై చేసుకోవచ్చు, కానీ డిస్మిస్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, ఆ కోర్టు యొక్క డిస్క్రిషన్ పవర్ను బట్టి, ఈ యొక్క కేసు యొక్క ఇంటెన్సిటీని బట్టి అతను బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు బెయిల్ రాదు ఒక 100 days వరకు, అంటే అలా అనుకోవాలి మనం. ఓకే, ఎందుకని? మనకున్న అంటే ఇది పెద్ద కేసు కదండి, అబోవ్ 7 years నేరాలు కాబట్టి. ఓకే, ఇప్పుడు జడ్జి గారు ఏంటంటే ఆ యొక్క డిస్క్రిషన్ పవర్ను వాడుతూ ఉంటారు, అలా కాబట్టి లేట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఆ నేరాలు చేసినట్టు ఇంకా శిక్ష అంటే అలా ఉంటుంది. అదే ప్రాథమిక సమాచారం, ప్రాథమిక సాక్ష్యాలు బట్టి. ఇప్పుడు ఉదాహరణ కవిత గారు ఉన్నారండి, కవిత గారు 5 నెలలు జైల్లో ఉన్నారు, ఇంకా ఛార్జెస్ ఇంకా ఫ్రేమ్ అవ్వలేదు కదా. సో దాన్ని జ్యుడిషియల్ రిమాండ్ అంటారు. సో జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఇతను ఎక్కడ పారిపోకుండా కొన్ని కండిషన్స్తో ఇతను ఉంచుతారన్నమాట. సో ఇప్పుడు రేపు శిక్ష పడితే ఈ 3 నెలలు అవి ఏదైతే శిక్షాకాలం ఒకవేళ ఉదాహరణకి శిక్ష పడింది అనుకోండి, అతను శిక్షణ అనుభవించే సమయంలో ఇది తీసేస్తారు, ఇవి మైనస్ చేస్తారు. కాబట్టి ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ ప్రకారం అతనికి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ ఉంటుంది, అతను ఖచ్చితంగా అరెస్ట్ అయ్యాడు. సో అతను ఎలా అంటే నెక్స్ట్ మీరు అన్నట్టుగానే తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ అంటే ఛార్జ్ షీట్ ఫ్రేమ్ అవుతుంది. అప్పుడు అతని యొక్క అడ్వకేట్స్ని పట్టుకొని, టాలెంటెడ్ అడ్వకేట్స్ని పట్టుకుని ఆయన అలా ముందుకెళ్ళి ఆ కేసులో నేను నిరపరాధి అని వాదించుకునే రైట్ అయితే ఆయనకు ఉంటుంది. ఓకే, నేను ఈ నేరం చేయలేదు, నేను నిరపరాధిని, సో నేను ఐఎమ్ ఇన్నోసెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తిపై నేరారోపణ వచ్చినంత మాత్రం నేరం చేసినట్టు కాదు కదా. ఇంకోటి పోలీసు వారికి అతను శిక్షించే రైట్ అయితే అతనికి లేదు. పోలీసు వారు కేవలం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పరిధిలో చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ వరకే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకి ఇస్తారు. కోర్టుకి వాళ్ళు డిఫెన్స్ అడ్వకేట్గా, ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళ ప్రాసిక్యూషన్ ఉంటుంది, జనరల్గా మేమైతే డిఫెన్స్ ఉంటాం కామన్గా. డిఫెన్స్ అడ్వకేట్స్గా మాకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు జరిగిందా, జరగలేదా, నిజమా అబద్ధమా అని చెప్పేసి కోర్టులో అవి వాదోపవాలు కానీ ట్రయల్ అంటాం మనం. ఆ ట్రయల్ అవన్నీ జరుగుతాయి. జరిగిన సమయంలో తర్వాత కోర్టు వారు అతనికి శిక్ష వేయాలా వద్దనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు ఇది ప్రొసీజర్. కాకపోతే ఇది ఏంటంటే జనరల్గా పోక్సో యాక్ట్ అనేది కామన్గా అన్ని మనం దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి నేరాలు అవన్నీ. కాకపోతే కొద్దిగా ఆయన సెలబ్రిటీ కాబట్టి కొంచెం ఈ మీడియాల పరంగా కొంచెం హైప్ అయింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది, అది కొంచెం ఆలోచించాలి. సో అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఒక పెద్ద వ్యక్తి సెలబ్రిటీ కాబట్టి ఇట్లా జరుగుతుందని. సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి. సో ఇన్ని రోజుల నుంచి బయట ఎందుకు పెట్టలేదు అమ్మాయి అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు మాట్లాడుతున్నారు చాలా మంది. సో దీనికి ఏమని చెప్తారు మీరు? అంటే ఒకటండి, ఇప్పుడు ఈ దేంట్లో అదే అంటున్నా నేను అనేది, ఇప్పుడు ఈ కేసులో ఎందుకు డిలే అయింది అనేది పోలీసు వారు ఏం రాస్తారో చూడాలి ఛార్జ్షీట్లో, అదొకటి. రెండోది ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూ అవుతూ ఉంది, క్రైమ్కి క్రైమ్ జరుగుతుంది. సో క్రైమ్ జరుగుతూ ఉంది అని అన్నారు ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు. ఒకటి అంటే ప్రలోభ పెట్టి వాడుకున్నాడు అని చెప్పేసి మీరు అన్నారు. సో ప్రలోభ పెట్టినట్టే హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చింది అనుకుంటా కదా. అదేనండి నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది అమ్మాయి చెప్పిన విషయాలు మనం మాట్లాడుకుందాం. అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో నన్ను ఇట్లా ప్రలోభ పెట్టి వాడుకున్నాడు అని చెప్తోంది. దాంట్లో కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి కదా, ఇప్పుడు బయటకు ఏదో రోల్ అవుతూ ఉన్నాయి, కొన్ని వీడియోలు ఉన్నాయి. అంటే ఒకటి ఇంటర్వ్యూ టైప్ ఇద్దరు మాట్లాడుకుంటా చేతులు పట్టుకుని. సో అంటే అమ్మాయి తప్పు కూడా ఉన్నట్టు కొంచెం అర్థం అవుతుంది కదా. అంటే అమ్మాయి రైట్, మంచి ప్రశ్న అడిగారు. ఇది కామన్గా అందరూ అడిగే ప్రశ్నే. ఏంటంటే అమ్మాయి తప్పు కూడా ఉందని కదా, అమ్మాయి యాక్సెప్టెన్స్ కూడా ఉంది. ఓకే, కాకపోతే ఆ టైంలో ఈ అమ్మాయి మైనర్ కదా. ఓకే, అక్కడ లాక్ అయ్యాడేనా, అది కదా ప్రాబ్లము. మీరు లాజిక్ అర్థమవుతుందా? అదే అదే. ఇప్పుడు అమ్మాయి యాక్సెప్టెన్సీ ఉన్నా కూడా మైనర్తో సెక్స్ చేయకూడదు, అది చట్టం చెప్తుంది. ఓకే, ఎవరైతే అమ్మాయినా లేదంటే అమ్మాయి వాలంటరీగా వచ్చింది నేను అమ్మాయితో ఇది చేశాను అనడానికి లేదు. అమ్మాయి బిలో 18 years లోపు అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ బిలో 18 years లోపు ఉన్న అమ్మాయితో ఎవరు కూడా ఉండకూడదు, అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో ఇక్కడ అతను లాక్ అయిపోయాడు కదా, అమ్మాయి యాక్సెప్టెన్స్ ఉన్నా కూడా లాక్ అయిపోయాడుగా. అవును. అలా కాకుండా ఇప్పుడు అమ్మాయి వయసు అప్పుడు 20 years అనుకోండి, లేదా 19 years అనుకోండి, ఇప్పుడు అమ్మాయి వయసు 27 అనుకోండి, 26 to 27 అనుకోండి. అది లేదు ఇంకో కోణంలో చూసినా హనీ ట్రాప్ అనుకున్నాము, హనీ ట్రాప్ కోణంలో చూసుకున్న అమ్మాయి మైనర్ ఉంది కదా అప్పుడు అక్కడ. అవును. సో అది కదా ప్రాబ్లము, పెరెంట్రేషన్ అనేది జరగకూడదు, 18 years లోపు అమ్మాయి జరగకూడదు. సో అది కదా ప్రాబ్లము. అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఒకవేళ శిక్ష పడితే అంటే ఇది రుజువు అయితే, అంటే రుజువు అయితే సామర్థ్యము అడ్వకేట్ సామర్థ్యాన్ని బట్టి నిజంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జరిగిందా లేదా అనేది మనకు తెలియదు. ఒకవేళ జరిగితే ఎన్ని రోజులు శిక్ష ఉంటుంది? అది 7 years ఉంటుందండి, 7 years, 7 సంవత్సరాలు జైలు శిక్ష. 7 to 10 years అంటే కోర్టు యొక్క డిస్క్రిషన్ పరిధిని బట్టి ఉంటుంది. అప్పీల్కి వెళ్తే అది తగ్గచ్చు పెరగచ్చు, అది వేరే విషయము కదా. అంటే లా ఏదో చట్టాలు ఏవైతే ఉన్నాయో చెప్తున్నా, పోక్సో యాక్ట్ అంత బలమైన
యాక్ట్ అనమాట. ఓకే, అంటే ఒకవేళ 7 సంవత్సరాలు జైలు శిక్ష కాకుండా దానికి జరిమానా కట్టి బయట అలా ఉండదండి. దీని ఈ పోక్స్ యాక్ట్లో అలాంటిది ఏం లేదు. ఇది కాంప్రమైజ్ కూడా అయ్యే కేసులు కూడా కావు. పోక్స్ యాక్ట్ కాంప్రమైజ్ కూడా అవ్వవు. 376 కూడా నా కాంప్రమైజ్ అవ్వదు. ఓకే, అంటే మీరు పర్సనల్గా తీసుకుంటే అంటే ఎవరు తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే తప్పు అనేది కాదండి. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే చట్టపరమైన అవగాహన అనేది ముందు కలిగి ఉండాలి ఆయన, ఒకటి. రెండోది, ఇప్పుడు జనరల్గా ఏంటంటే సినీ ఫీల్డ్లో కామన్గా ఇవన్నీ కూడా అంటే చొరవగా ఉండటము, మనుషుల మధ్య వెళ్ళటము, అవుట్డోర్ షూటింగ్లు ఎక్కువ జరగటము, ఇవన్నీ కామనే కదా. ఇవన్నీ జరిగేటప్పుడు అది అయితే ఈమె ఇప్పుడు మీరన్న వీడియో ఏదో అన్నారు కదా, దాని ప్రకారం చూస్తే ఆమె వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మంచిగా ఉంది అని మీరు మామూలుగా ఆ వీడియోలో కనపడుతుంది అని మీరు అంటున్నారు కదా. సో అప్పుడు అంటే ఇతను ఆమెను ప్రలోభపెట్టి ఉండొచ్చు. తర్వాత ఇంకొక పదం వినపడుతుంది, లవ్ జిహాద్ అనేది కూడా పదం అనేది వినపడుతుంది. అవునవును, ఈ రోజు రాజసింగ్ గారే మాట్లాడడం జరిగింది. ఒక హిందువుగా అందరం ఖండిద్దాం, నేను కూడా దాని వ్యతిరేకమే, నేను కూడా ఖండిస్తాను మోహన్. ఆ సందర్భంలో ఇతను ఏమన్నా అంతకుముందు మొదటి భార్య ఏదో అంటే మామూలుగా ఆమె ఏదో హిందూ మతాన్ని నుంచి కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకున్నాడు అనేది వార్త వస్తుంది. అది అంతవరకు మాకు తెలీదు, వాళ్ళు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. సో తర్వాత ఈ అమ్మాయిని కూడా బలవంతం అంటే ముస్లిమ్స్కి 4 వరకు పెళ్లి చేసుకోవచ్చు, 4 వరకు పెళ్లి చేసుకోవచ్చు. సో ఈ అమ్మాయిని కనుక మళ్ళీ మతంలో మార్చుకొని పెళ్లి చేసుకుని అనుకున్నాడా, లేదు ఏమైనా ప్రలోభ పెట్టే సమయంలో ఏమైనా మనస్పర్ధలు వచ్చినాయా, ఇవన్నీ కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్లో చెప్తారనమాట. మనం అప్పుడు చూసి మనం కరెక్ట్గా మనం చెప్పగలుగుతాం. కానీ ఇవన్నీ కూడా జనరల్గా మీడియాలో చూసిన వార్తలే కాబట్టి. ప్లస్ మరి రేపు ప్రెస్ మీట్ మరి రేపు పెడతారు పోలీసు వారు, అప్పుడేం చెప్తారు చూడాలి. తర్వాత ఆయన వర్షన్ ఏంటో మనం వినాలి, అప్పుడు కానీ మనం నిర్ధారణకు రాలేము. కాకపోతే మైనర్ యొక్క పేరు కానీ ఆమె యొక్క వివరాలన్నీ కూడా మనం చెప్పకూడదు కాబట్టి మనం ఒక XYZ అనేది మనం మాట్లాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే విన్నారు కదా, అంటే ఈ రోజు అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అంటే మీడియా ముందు ప్రవేశపెడతారో, దాని తర్వాత పోలీసులు ఏం చెప్తారో, ఇంకా ముందు ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉందాం. సో మళ్ళీ టాపిక్స్ మళ్ళీ మాట్లాడడానికి మనతో పాటు ఎట్లాగో సాయికృష్ణ ఆజాద్ గారు ఇలాగో మనతో పాటు ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సాయికృష్ణ ఆజాద్ కరెక్టే చెప్పినా.